wonderful match. It was done within few seconds. We are all very happy. We are really proud of you. You done a good job. You are level best. తాతాజీ గారు, అదేవిధంగా ఈరోజు కార్యక్రమానికి వచ్చేసిన దొరబాబు గారు, కృష్ణ గారు, అంజుబాబు గారు, వీరందరూ కూడా కాశీ విశ్వనాథ్ గారు ముఖ్య అతిథులు. మీ అందరి చేతుల మీదుగా వాళ్ళకి మెమెంటోస్ ఇద్దామండి. క్రీడా స్ఫూర్తిని ప్రజ్వలింపజేద్దాం. మీ రాకతో అద్భుతమైన, కమనీయమైన, రమణీయమైన, అజరామరమైన సన్నివేశం ఇక్కడ జరిగింది. చాలా మందికి కళలు ఉంటాయి. ఆ కళల్ని సాకారం చేసుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఆ ప్రయత్నంలో అలుపెరగని పోరాటం చేసి మెరిక లాంటి, వజ్రం లాంటి ఒక యువకుడిని తయారు చేసిన మహనీయులు రంగిరెడ్డి కాశీ విశ్వనాథ్ గారు. సాత్విక మామూలు వ్యక్తి కాదు. మనందరికీ కూడా మన ప్రాంతం నుంచి అర్జున అవార్డుని పొందిన గొప్ప వ్యక్తి. శ్రీనివాస్ గారు, మెమెంటో ప్రెజెంటేషన్ కవర్ చేయండి. కెమెరామ్యాన్ ప్లీజ్. ఇంత గొప్ప టోర్నమెంట్ ఇక్కడ నిర్వహిస్తున్నామంటే దానికి కారణం మీ అందరి సహాయ సహకారాలే కారణం. అడబాల స్పోర్ట్స్ ఫౌండేషన్ తలపెట్టిన ఈ బృహత్తర యజ్ఞానికి ప్రతి ఒక్కరూ కూడా చేతోడు వాదోడుగా, సమిష్టిగా అందరం ఒకటై నడిచి మన లక్ష్యాన్ని, మన గమ్యాన్ని చేరడానికి ఈ సుదూర ప్రాంతానికి వివిధ రాష్ట్రాల నుంచి మహిళా క్రీడాకారులను తీసుకురావడంలో ఎంతగానో తోడ్పడ్డారు. వీరికి వసతిని ఏర్పాటు చేయడానికి, వారిని కన్నబిడ్డల్లా చూసుకోవడానికి ఈ గ్రామస్తులు ఎంతగానో సహాయ సహకారాలు అందించారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి చేసిన ముఖ్య అతిథి రంగిరెడ్డి కాశీ విశ్వనాథ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కలవకలను తాతాజీ గారు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అమలాపురం వారికి, బోనం కృష్ణ గారు, చిక్కా రాజ్యబాబు గారు ముమ్మడివారి నుంచి వచ్చారు వారికి, గొలకోటి శ్రీరామకృష్ణ దొరబాబు గారు సర్పంచ్ గన్నేపల్లి, మార్కెట్ యార్డ్ ఎక్స్ చైర్మన్ ముమ్మడివారం, వీరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ అందరికీ కూడా క్రీడాభివందనం. ఏఎస్ఎఫ్ అడబాల స్పోర్ట్స్ ఫౌండేషన్ దయచేసి అమెరికన్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా చాలా ఎఫర్ట్ పెట్టారు. We really admired your play. Your power play has given a wonderful experience. Those who are watching here, we really appreciable. You done good job and appreciable. Thank you for American team. చాలా కాలంగా క్రీడాభిమానులందరికీ కూడా ఒక కమ్మని కళ మాల్కం అంటే. మాల్కం అంటే మామూలు విషయమేమీ కాదు. వ్యాయామ విద్యలోనే అద్భుతమైన విషయం. మరికొద్ది క్షణాలలో మన గుడిమెల్లంగా పాఠశాల నుంచి మాల్కం పిల్లలు ప్రదర్శించుతున్నారు. ఇది క్రీస్తుపూర్వం 1వ శతాబ్దము 2వ శతాబ్దం నాటి ఆర్ట్. ఇది అతి ప్రాచీనమైన కళగా భారతీయ సంస్కృతి నాగరికతల్లో
రెండవ శతాబ్దం, ఒకటో శతాబ్దం వాటి చక్క కథన బొమ్మలు మరొక వ్యక్తి పట్టుకుని టీ ఆకారంలో ఉన్న స్తంభంపై వేలాడదీయడం ద్వారా జిమ్నాస్టిక్స్ ప్రదర్శన జరుగుతుంది. ఈ 7వ శతాబ్దంలో చైనీస్ బౌద్ధ యాత్రికుడు ఉయాన్ సాంగ్ ప్రయాగ్రాజ్లో తాను చూసిన స్తంభాల ఆరాధన యొక్క విషయాన్ని చాలామందికి చరిత్రలో రాయడం జరిగింది. అంత గొప్ప చరిత్ర కలిగిన మాల్కమ్ ఈరోజు మన ప్రాచీనమైన సాయి సాత్విక్ గారు ఫోటో కనిపిస్తుంది చూడండి. మన ప్రాంతం నుంచి అవార్డు గ్రహీత అర్జున్ అవార్డు. పైకి వచ్చాను, ఒక్కోసారి నమ్మలేకపోతున్నాను నేను ఒలింపిక్స్ ఆడతాను అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. చిన్నప్పటి నుంచి టీవీలో చూడడం ఎప్పుడైనా అలాగా ఆడతాను, అంత పెద్ద స్టేజ్కి వెళ్తాను. నాకు అసలు అయితే నమ్మకం లేదు. అంతా పేరెంట్స్ మా బ్రదర్ ఎక్కువ పుష్ చేశారు, ఆడగలరు చేయగలరు అని చెప్పేసి. ఎన్నో ఇంటర్నేషనల్ టోర్నీస్ ఆడారు, ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్ దాకా వెళ్తున్నారు. ఒక్కసారి మీరు మెమరీస్ బ్యాక్ చేసుకుంటే, ఇందాక మీరు చెప్పినట్టు ఎన్నో బాధలు కూడా ఉన్నాయని, ఎట్లా ప్రాక్టీస్ చేసేవాళ్ళు? అసలు ఈ స్థాయికి వస్తానని మీరు అనుకున్నారా, లేకపోతే అదే టార్గెట్గా పెట్టుకొని కంటిన్యూగా శ్రమపడ్డారు? డెఫినెట్లీ చాలా కష్టాలు ఉన్నాయి. కష్టాల్లో కూడా ఎప్పుడు నన్ను కష్టపెట్టలేదు మా పేరెంట్స్. అంటే ఫైనాన్షియల్గా ఇబ్బందిగా ఉన్నా కూడా ఎప్పుడు చెప్పలేదు, ఇన్ని ఖర్చు చేసావు నువ్వు, టోర్నమెంట్కి ఇంత అయింది, ఫస్ట్ రౌండ్ ఓడిపోయినా కూడా బాగా ఆడానన్నా, నెక్స్ట్ రౌండ్ అని ప్రతిరోజు గెలవగలవు నువ్వు, వాళ్ళు కూడా గెలుస్తారు కదా అని చెప్పి చాలా బ్యాకప్ చేయడమే ఇలాగ నడిచింది ఎక్కువ నాకు. సో చాలా హ్యాపీగా ఉంది. ఆ కష్టాల నుంచి కూడా బయటకు వచ్చాను. ఎక్కువ డిప్రెషన్లోకి ఎప్పుడు వెళ్ళలేదు నేను. తలుచుకుంటే మాత్రం ఎప్పుడు కానీ బ్యాడ్మింటన్ ఆపేయాలి, ఎందుకు ఆడుతున్నానని మాత్రం ఇప్పుడు దాకా ఎప్పుడు నాకు ప్రశ్న రాలేదు. ప్రాక్టీస్ ఎలా ఉంది చిరాగ్ శెట్టితో? ఇప్పుడు కోఆర్డినేషన్ ఏ విధంగా ఉంది? ఎందుకంటే పాండమిక్ టైంలో మీకు ప్రాక్టీస్ చేసే టైం దొరకలేదు, అంత ఒక బయోబబుల్ మాదిరిగా ఉండి మీరు ప్రాక్టీస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో 2020లో మేము ఇంటికి వెళ్తామండి. ఇంట్లో 6 months ఉన్నాము. అప్పుడు చాలా టఫ్ టైం మాకు, ఏం చేయాలో తెలియలేదు. ఇంకా ప్లేయర్స్ని ఇంట్లో కూర్చోబెట్టేస్తే ప్లేయర్స్ ఏం చేయాలో చాలా కన్ఫ్యూజ్ అయిపోయారు. వర్క్ లేదు, ఏం లేదు, ప్రాక్టీస్ చేయడం కూడా ఏం లేదు. లక్కీగా నాకు పర్మిషన్ వచ్చింది, స్పెషల్ పర్మిషన్. మార్నింగ్ 1 hour వెళ్ళి ట్రైనింగ్ చేసుకుని వచ్చామని. అలాగే ఆ టైంలో అర్జున్ అవార్డు అనౌన్స్ చేయడానికి చాలా బూస్ట్ మాకు. సో తర్వాత అకాడమీకి వచ్చిన తర్వాత అకాడమీ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది మాకు. ఏ ప్రాబ్లం రాకుండా మీకు ఏం కావాలంటే ఫస్ట్ ప్రయారిటీ మాకు ఇచ్చి అందరినీ చేసి కోచెస్ కానీ అన్ని విధాలుగా ఇక్కడ స్టేడియం కూడా ఓపెన్ చేయించి మాకు 2 months నుంచి ఇక్కడ ఆడుతున్నాము. చాలా హ్యాపీగా ఉంది. సింధు కూడా లాస్ట్ టైం మెడల్ చేద్దాక వచ్చి చేయదలుచుకోలేదు, ఈసారి సింధు నుంచి కూడా మెడల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? డెఫినెట్లీ సింధు అక్క చాలా బిగ్ ఇన్స్పిరేషన్. నేను 2016లో లిటర్లీ కళ్ళ ముందే మేము అంతా టీవీ దగ్గర కూర్చొని డ్యాన్స్ వేసి అక్క పాయింట్ గెలిస్తే విజిల్ వేసి ఫుల్ అదొక రచ్చ. ఇంకా అది నా కళ్ళ ముందే ఉంది. ఫైనల్స్ ఆడుతున్నప్పుడైతే కింద గ్రాస్లో అకాడమీలో అంతా డప్పులు తెప్పించి డ్యాన్స్ వేసి అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగా మనోహర్ ఈసారి ఒలింపిక్స్లో ఆడుతున్నాడు అని మీ ఊరి నుంచి పేరెంట్స్ చాలా హ్యాపీ, కానీ ఇంటి దగ్గర నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా టీవీలో అది వస్తుంటే అమలాపురంతో చూడండి అందరూ చాలా హ్యాపీ ఫీల్ ఫోన్ మెసేజ్. ఇంకా నేను చాలా చూడాలి. మరికొద్ది క్షణాల్లో మన గుడిబెల్లంక జడ్పీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులచే అంతరించిపోతున్న ఒక కళకి సంబంధించి చక్కటి వ్యాయామ కళ ఇది. దీని చరిత్ర పుటల్లోకి వెళితే చాలా పురాతనమైన కళ ఇది. హుయాన్ సాంగ్ ఇచ్చేసినప్పుడు ఈ కళ గురించి చరిత్రలో రాయడం జరిగింది. ఈరోజు మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన మన ఓన్ జీనికి సంబంధించిన క్రీడది. దీన్ని మళ్ళీ మన ప్రధానమంత్రి మోడీ గారు 25వ జాతీయ క్రీడగా గుర్తించి నేషనల్ గేమ్స్లో అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఇది గుజరాత్లో ఇనిషియేట్ చేయబడింది. అలాంటి కళని ఈరోజు మనం జిల్లా పరిషత్ గుడిమెల్లంక పాఠశాల విద్యార్థులు ప్రవీణ్, టైటస్, వినయ్, శ్రీను వీళ్ళందరూ కూడా ఒక టీమ్గా మనకు కళ్ళ ముందు చూపించబోతున్నారు. ఇక్కడ స్తంభం ఉంది కదండి, ఈ స్తంభం రోజువుడితో తయారు చేయబడింది. దీని మీద ఆయిల్ పూసి ఉంచుతారు. అయినప్పటికీ కూడా బాడీ బ్యాలెన్స్ చేసుకుంటూ వాళ్ళు పైకెక్కి ఆసనాలు వేస్తారు. ఇది అద్భుతమైన మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో విలువైన క్రీడ ఇది. మాల్కమ్ అంటే పోల్. ఆ పోల్ కూడా ఒరిజినల్ రోజ్వుడ్తో తయారు చేసింది.
పైపెచ్చి దాని మీద బ్యాలెన్సింగ్ చేసుకుంటూ పైకి ఎక్కాలి. మామూలుగా అయితే ఎవరు కూడా ఎక్కలేం. పైపెచ్చి ఆయిల్ కూడా రాసేసి ఉంటుంది. అలాంటి దాని మీద మనకి కాసేపట్లో పిల్లలు చేసి చూపిస్తారు. స్టార్ట్. ఒకసారి క్లాప్ కొట్టి ఎంకరేజ్ చేయండి. మన భారతీయ ఒరిజినల్ కళ ఇది. ఇది మామూలు విషయం ఆసనం వేస్తున్నాడు బజరంగ్. హనుమ ఆసనం వేస్తున్నాడు చూడండి ఒకసారి. మయూరాసనం. డిస్మౌంట్. థ్యాంక్ యూ శ్రీను. నెక్స్ట్ సతీష్. మ్యూజిక్